వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకి భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. ముందుగా మనకి ఖరీఫ్లో నైరుతి ఋతుపవనాలు, రబీ సీజన్ నాటికి ఈశాన్య ఋతుపవనాలు వస్తూ ఉంటాయి. ఇక నైరుతి ఋతుపవనాలు ఎప్పుడో ముగిసిపోయాయి. తాజాగా ఈశాన్య ఋతుపవనాలు కూడా క్లోజ్ అయిపోయాయి. అక్టోబర్ 16వ తేదీ దక్షిణాదిలో ప్రవేశించిన ఋతుపవనాలు ఈ ఈశాన్య ఋతుపవనాల వల్ల ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా, నెల్లూరు, చిత్తూరు, తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాల నుంచి వస్తుంది కాబట్టి ఈశాన్య ఋతుపవనాలు గడిచిన 2 రోజులుగా దీని ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో కానీ, ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ, ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్క చినుకు కూడా పడలేదు. దీంతో భారత వాతావరణ శాఖ ఈశాన్య ఋతుపవనాలు ఇక ముగిసినట్లే, నిష్క్రమించాయి అని ప్రకటించింది. రాబోయే 2 రోజులు కూడా పొడి వాతావరణమే కానీ వర్షాలు పడే అవకాశం లేదు. ఇక నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వరకు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఋతుపవనాలతో సంబంధం లేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలో ఎక్కువగా వర్షాలు పడతాయి. విపరీతమైన నెలలు మళ్ళీ వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇవన్నీ అకాల వర్షాలు, పంటలన్నీ హార్వెస్టింగ్ అయ్యే సమయం, వీటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇక నుంచి కురిసే వర్షాలన్నీ కూడా నష్టమే. అయితే గత ఏడాది ఆగస్టు 16న దక్షిణాదిలో ప్రవేశించిన ఈ ఈశాన్య ఋతుపవనాలు 2 రోజుల కిందటే నిష్క్రమించాయి. డిసెంబర్ వరకు ఈ సీజన్ కొనసాగిన ఈ ఏడాది 19 రోజుల పాటు అదనంగా ఈశాన్య ఋతుపవనాలు ప్రభావం చూపాయి. జనవరిలో కూడా మొదటి 2 వారాలు అక్కడక్కడ ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిశాయి. అక్టోబర్లో మోందా తుఫాను, నవంబర్లో దిత్వా తుఫానుల ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. తుఫానుల సమయంలో మినహా మిగిలిన రోజుల్లో పెద్దగా వర్షపాతం నమోదు కాలేదు. ఈశాన్య ఋతుపవనాల వల్ల తుఫానులు వచ్చినప్పుడు దీని ప్రభావం ఎక్కువగా చూపాయి, వర్షాలు ఎక్కువగా నమోదయ్యాయి. తుఫానులు పోయిన తర్వాత వర్షాలు పడలేదు. ఇక బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో 9 అల్పపీడనాలు ఈ సంవత్సరం ఏర్పడ్డాయి. 2 తీవ్ర తుఫానులుగా మారాయి. మెందా, శక్తి. మరో 2 తుఫానులు సెన్యార్, దిత్వాగా బలపడ్డాయి. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, యానాంలో 374 మిల్లీమీటర్లు, సాధారణం కంటే 16% ఎక్కువ వర్షపాతం నమోదైంది. రాయలసీమలో 314 మిల్లీమీటర్లు, అంటే 31 సెంటీమీటర్లు, సాధారణం కంటే 33% ఎక్కువగా వర్షపాతం నమోదైంది. ఇక ఉష్ణోగ్రతలకు సంబంధించి కూడా భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. కొద్ది రోజులుగా చలి తీవ్రత పెరుగుతూ ఉంది. గడిచిన 2-3 రోజుల నుంచి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఏజెన్సీల్లో ఉదయం 11 గంటలు అయినా కూడా రోడ్డు కూడా కనిపించిన పరిస్థితి నెలకొంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో అరకు ప్రాంతాల్లో 5.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత, రాయలసీమలో కూడా కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా కూడా 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయి. 14-15 ఉండాల్సింది 11-12 డిగ్రీలు నమోదవుతా ఉంది. ఇక పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 2 నుంచి 3 డిగ్రీల టెంపరేచర్స్ తక్కువగా నమోదవుతా ఉన్నాయి, సాధారణం కన్నా కూడా. ఇక ఏజెన్సీలో కనిష్టంగా 2.9 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. రాబోయే కొద్ది రోజులు ఈ చలి కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక క్రమంగా మరలా శివరాత్రి మనకు టార్గెట్. అక్కడి నుంచి మరలా చలి తగ్గి ఎండలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఒక సంకేతం ఇచ్చింది. దీనికి సంబంధించి మధ్యాహ్నం మరిన్ని అప్డేట్స్ రాబోతా ఉన్నాయి. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.